భారతదేశం ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అంటున్న వారికి ఈ సంవత్సరంలో ఒక ధన్‌తెరస్ రోజున జరిగిన వ్యాపార కొనుగోళ్ల లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక్కసారి దేశంలో ఒక్క ధన్‌తెరస్ రోజు ఎంత కొనుగోళ్లు జరిగాయో అంటే 1,00,000 కోట్ల రూపాయల పైగా క్రయ విక్రయాలు జరిగాయి. 2025 ధన్‌తెరస్ ఒక సరికొత్త రికార్డును సృష్టించింది. ఏకంగా దేశవ్యాప్తంగా 46 టన్నుల బంగారంను అంటే దీని విలువ 60,000 కోట్ల రూపాయలు బంగారంను ప్రజలు కొనుగోలు చేశారు. ఇక్కడితో ఆగలేదు. 15,000 కోట్ల విలువైన వెండిని కూడా కొనుగోలు చేశారు. ఇక వాహనాల అమ్మకాలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాయి. ఒక్క రోజులోనే 5 లక్షల వరకు బైకులు, స్కూటర్లు అమ్ముడుపోయాయి. 1,00,000కు పైగా వివిధ కంపెనీలకు సంబంధించిన కార్లను దేశవ్యాప్తంగా ప్రజలు కొనుగోలు చేశారు. ఇందులో ఒక్క మారుతి సుజుకీకి సంబంధించిన కంపెనీ కార్లు రికార్డు స్థాయిలో 51,000 కార్లను ఒకే రోజు డెలివరీలు చేసినట్లు ఆ కంపెనీ యాజమాన్యం చెప్పింది. ఇదంతా చూస్తే మన ప్రజల కొనుగోలు శక్తి ఎంత పెరిగిందో, ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, మన దేశ ఆర్థిక వ్యవస్థ చచ్చిపోయింది అంటున్న వాళ్లకు ఈ లెక్కలే సమాధానం చెబుతున్నాయి. ఒక్క భారతదేశ ప్రజలు లక్షలాది కోట్లు పెట్టి ఒక్క రోజులోనే బంగారం, వెండి, వాహనాలు కొనుగోలు చేశారంటే ఆ దేశ ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయినట్లు, లేక బంగారం వెలుగులతో, వెండి జిలుగులతో, హార్స్ పవర్స్తో దూసుకుపోతున్నట్లా? ఇదే మన దేశ ఆర్థిక శక్తికి నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.